రాజానగరం నియోజకవర్గ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రాజానగరం నియోజకవర్గ బీజేపీ కరణ నీరుకొండ వీరన్న చౌదరి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముచ్చటగా మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాట పురంధేశ్వరి మరియు రాజానగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విజయంపై వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇక ఆలయ అర్చకులు నీరుకొండ వీరన్న చౌదరి స్వామివారికి పూజా కార్యక్రమంలో ఉన్న పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలిపించిన ప్రతి ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తగరంపూడ గణపతి, పాచారి నరసింహమూర్తి, కామిశెట్టె దొరబాబు, కటకం చలం, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి స్వాగతం పలికారు. రాజానగరం ప్రజానికానికి, తల్లులకు, పెద్దలకు, పిల్లల కొత్తగా నూతనంగా ఓటు వచ్చిన యువకులకు అందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరపున కృతజ్ఞతలు. మీ ద్వారా ఈ రాజానగరం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలిపించిన ఎన్డీఏ కూటమి సభ్యులైన ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి సుపరిపాలన పరిపాలిస్తూ కక్షపూర్వకంగా వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి మీదే పెట్టి నాయకులందరూ కూడా ఇంత అత్యద్భుతమైన మెజార్టీ ఇచ్చిన ప్రకృతి సాక్షిగా ఇంత మెజార్టీ వచ్చినప్పుడు మన కక్ష సాధింపులకు వెళ్లకుండా ప్రజలని ఏదైతే కోరుకున్నారో దాని ప్రకారంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పందాలో తీసుకెళ్తారని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన రేపు మాపు మా మేడం గారు కూడా అధికారంలో ఉంటారు కాబట్టి వారు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి నేను ఆవిడ పేరు ప్రస్తుతం మన ఎంపీగా వారు కూడా తోడ్పాటుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధితో పాటు ఈ మన నియోజకవర్గం అభివృద్ధే కాదు, మన ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా రామరాజ్యం లాగా ఒక తుఫాను వెలిసినప్పుడు ఎలాగైతే ప్రకృతి పులకరిస్తుందో అంతటి మెజార్టీ 1977 నుంచి నేను జై ఆంధ్ర, అది మన జై జనతా పార్టీ అన్న నుంచి మొదలయ్యి ఇన్ని సంవత్సరాల్లో ఇంత మెజార్టీ నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇది కనీవిని ఎరగని మెజార్టీ ప్రజలు ఇచ్చిన తీర్పుని మనందరం శిరస వహించి ఆంధ్ర ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.